లాస్ట్ వీడియోలో చెప్పాను కదా డెంటల్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారని మా వారు. నా ఫేస్ చూడండి అసలు నా ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేను బయటికి ఏడవట్లేదు అంతే. బట్ లోపల ఎంత టెన్షన్ పడుతూ ఎంత భయపడిపోతున్నానో నాకే తెలుసు. ఫస్ట్ అయితే ఒక హాస్పిటల్‌కెళ్ళాము. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉంది. టైం పడుతుందని చెప్పేసి అన్నారు. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా మా వారు ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నారంట డెంటల్ డాక్టర్. సో అక్కడికైతే తీసుకెళ్లారు. యాక్చువల్లీ ఇక్కడ మా వారు ఒకప్పుడు వర్క్ చేశారనమాట. అంటే డాక్టర్ కాదులెండి, నర్సు కాదు. జస్ట్ నార్మల్‌గా ఏంటంటే ఆయన ఎలక్ట్రీషియన్ అనమాట. అక్కడ హాస్పిటల్‌కి వర్క్ చేసింది మా వారే. సో అక్కడికైతే తీసుకెళ్లారనమాట. వెంటనే ఆయన ఏమన్నారంటే మీకు ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ట్రీట్మెంట్ ఇప్పుడైనా స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పారు. ఇంకా మా వారు ఆగుతారా, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిచ్చేశారు. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. 3 డేస్ తర్వాత మళ్ళీ క్యాప్ వస్తుంది రమ్మని చెప్పారు, కాల్ చేస్తామన్నారు. ఆయన కూడా చాలా బాగా చూశారు. నేను భయపడినంత అయితే అక్కడ ఏమీ లేదు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా ఫేస్ చూసారా, లిటరల్లీ నాకు ఇప్పుడు కూడా ఏడుపు ఒకటే తక్కువ. ఎందుకంటే నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు మత్తు వదిలిన తర్వాత ఇంకెంత పెయిన్ వస్తుందేమో అని చెప్పి సగం టెన్షన్ అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. ఎప్పుడు ఐస్ క్రీమ్ ఇష్టంగా తినే నేను ఈసారి ఐస్ క్రీమ్ని కూడా చాలా కష్టంగా తినాల్సి వచ్చింది.